హాయ్ అండి. సంక్రాంతి రోజు ఉదయము ఎంత హడావిడిగా ఉంటుందో ఒక్కసారి చూసేద్దామా. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా ఫలదానాలు ఆకు చెక్క పళ్ళు మన ఇష్టం అండి, ఎన్ని రకాలైనా లేకపోతే 2 అరటిపళ్ళైనా పెట్టొచ్చు. పళ్ళు గాజులు అన్ని పెడతారు. పెట్టి కలగాయ కూర అంటారండి. కలగాయ కూర అంటే అన్ని వెజిటేబుల్స్ కలిపి వండుతారు కదా, ఆ కూర, గారెలు, పరవాన్నం. అవి దేవుడికి ఎలా పెడతారో పేరంటాలకు కూడా అవి ఇస్తారండి, ఆకు చెక్కతో పాటు అనమాట. ముగ్గురికి గాని 5గురు గాని పిలుస్తారు. మా వైపే అంటే మా శ్రీకాకుళం వైపే. ఇప్పుడు మా అత్తయ్యలది మా అమ్మ వాళ్ళది డిస్టెన్స్ ఎక్కువ ఉండదు అనమాట. కానీ మా అత్తయ్యలకి ఓన్లీ పెద్దలకి బట్టలు చూపిస్తారు కానీ ఇలా ఫలదానాలు ఇవ్వరు. అత్తయ్య వాళ్ళు చెయ్యరు ఇలాగా. మా అమ్మ వాళ్ళకి పెద్దలకు బట్టలు చూపించడమే కాకుండా ఇలా ఫలదానం కూడా ఇస్తారు. అంటే మా వైపు ఫలదానము అనరండి, పసుపు నూనెలు పోయడము అంటారు. ఎందుకలా అంటారంటే నూనె పోస్తారనమాట. మనకు చేతిలో నూనె వేస్తారు, కొబ్బరి నూనె. మనము తలపైన కొంచెం రాసుకోవాలి. అలా రాసుకుంటే మన పెద్దలు పేరెంటాలు కూడా రాసుకున్నట్టు అనమాట. మీ ఊర్లో ఎలా చేసుకుంటున్నారో నాతో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.